శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు మధ్యలో సింహరాశి వారికి జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా 2 ప్రధాన గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఒకటి ముఖ్యంగా 6వ స్థానంలో కుజగ్రహ సంచారం అన్నది జాతకుడు శత్రువులపై తిరుగులేని విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జాతకుడు నిజాయితీగా నిస్వార్థంగా అనుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో భగవంతుని యొక్క సహకారం లభించే అవకాశం ఉంది. సో ఏదైనా అటు విజయం అటు అదృష్టం రెండూ జాతకుడికి అనుకూలంగా ఉండడం వల్ల మిగతా గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా సరే ఈ 2 ప్రధాన గ్రహాలు జాతకుడికి ఈ వారం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతంగా జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉంటారో, రాజకీయ రంగం ఎక్కువగా లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా మరి వాళ్ళ వృత్తిలో తగిన ప్రోత్సాహం, అభివృద్ధి, అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగే అవకాశం ఉంది. ఎవరైతే మరి ఈ ఎన్నికల బరిలో ఉంటారో వారు ఆశించినటువంటి పార్టీలో మీకు టిక్కెట్టు లభించే అవకాశం ఉన్నది. అంటే ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా మీ యొక్క విజయ అవకాశాలు మీకు పుష్కలంగా అటు గురు బలంతో దైవ బలంతో వచ్చే అవకాశం ఉంది. సో ఇదే పరిస్థితి మీకు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితమైనటువంటి సక్సెస్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎన్నికలు అంటే ఎలక్షన్ అనే కాదు, ప్రతి కార్యక్రమం కూడా ఒక ఎలక్షన్ లాంటిదే కాబట్టి అది వ్యాపార రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అనొచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు ప్రతి పోటీలో కూడా నెగ్గి ప్రత్యర్థులపై విజయం సాధించి మరి మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇలా ఉంటే గురువు యొక్క స్థితి కూడా చాలా అనుకూలంగా ఉండడం వలన అంటే స్త్రీలకి ఇది చాలా అనుకూలిస్తుంది. స్త్రీల జాతకంలో భాగ్యస్థానం బాగుంటే, స్త్రీల యొక్క జాతకంలో భాగ్యస్థానం బాగుంటే వాళ్ళు సాంప్రదాయమైన వివాహం చేసుకుంటారు, సత్సంతానం కలుగుతారు, వివాహ జీవితం సౌఖ్యంగా ఉంటుంది, సౌభాగ్యవంతులుగా ఉంటారు. అటువంటి గురుగ్రహం ప్రస్తుతం సింహరాశి వారికి భాగ్యస్థానంలో రావడం వల్ల స్త్రీలకి వివాహ సంబంధాలు అనుకూలంగా కుదురుతాయి. సంతానాన్ని ఆశించే వారికి సంతానం సంబంధించిన శుభవార్తల్లో వింటారు. అలాగే మీ యొక్క సంతానం మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. ఈ 2 అనుకూలంగా ఉన్నాయి. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం మరి భాగ్యస్థానంలో గురు 2 కలిపినప్పుడు మీ సంతానంలో ఒకరికి విదేశ అవకాశం కానీ, దూర ప్రాంతంలో ఏదైనా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయికి స్త్రీకి వివాహం జరిగి మంచి సంబంధం వచ్చి దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం చాలా వరకు మీ యొక్క చేపట్టిన కార్యక్రమాలని ఆలస్యం చేస్తూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా మాత్రం శని భగవానుడి యొక్క అనుగ్రహంతో శని భగవానుడి యొక్క రాశిలోకి వచ్చిన ప్రతి గ్రహము కూడా తన యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇచ్చే ఫలితం చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఆలస్యాన్ని తట్టుకోలేకుండా కొన్ని అవకాశాలు పాడు చేసుకుంటారు. అది కేవలం సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల. కాబట్టి ఓర్పుతో సహనంతో మీ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకుంటే ఈ వారంలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ ఈ వారంలో సెటిల్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా మాత్రం స్త్రీలతో విరోధం రాకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల తోడబుట్టిన వారంటే అక్క చెల్లెళ్ళతో కానీ, లేదంటే వదిన మరదలు అత్తగారులు అలాంటి వాళ్ళతో కానీ, లేదంటే మీ వృత్తిలో సహచర ఉద్యోగులను కానీ, సహచర రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కానీ, మొత్తం మీద అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది. అయితే 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అంటే మీరు అతిగా ఓవర్గా వాళ్ళ మీద మీ యొక్క బలాన్ని, మీ యొక్క అధికారాన్ని ప్రయోగించకుండా
సామరస్యంతో ఓటమైనా పర్వాలేదు కానీ వాళ్ళ దగ్గర మీ ఓటమిని మీరు అంగీకరిస్తే ఖచ్చితంగా ఒక విధంగా తర్వాత విజయం లభించినట్టే. టెంపరరీగా మీరు వారి మీద మీ ప్రతాపం చూపించి వారి మీద మీ సక్సెస్ సాధిస్తే మీరు అనుకున్నది గెలిస్తే మాత్రం తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ కారణం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, దగ్గర బంధువులతో కానీ, అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఎట్టి పరిస్థితులు కూడా విభేదాలు తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నా కూడా మీరు మీ ఓటమిని అంగీకరించడమో, మీ తప్పును ఒప్పుకోవడమో, లేదంటే వాళ్ళ తప్పైనా మీదే తప్పును ఒప్పుకుంటే ఖచ్చితంగా రాబోయే సమయంలో మీరే నాయకులుగా, మీరే రాజుగా చలామణి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈగోని పక్కన పెట్టి చాకచక్యంగా వ్యవహరిస్తే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఈ వారం రాబోయే జీవితంలో అదృష్టవంతులు అవుతారని ఆశిస్తూ, జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడు యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే, ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని ఎగ్గొట్టుకొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతని రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితగొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.